నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మరణం విలువ. రచన సూర్య గండ్రకోట గారు. చదువుతున్నది ధనలక్ష్మి. తన రచనలను విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు శ్రోతలకు వినిపించటానికి అనుమతి ఇచ్చిన సూర్య గండ్రకోట గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక కథలోకి వెళితే, దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవ్వనం జరా యదా దేహాంతర ప్రాప్తిం ధీరస్తత్ర నమ్యతి. ఆ ఆశ్రమంలో తమ గురువుగారి ముందు ఆయన శిష్యులంతా కూర్చుని ఉన్నారు. ఆయన ప్రసంగం కొనసాగించారు. ఈ భూమిపై పుట్టే ప్రతి జీవికి బాల్యము, యవ్వనము, వార్ధక్యము మరియు మరణం అనే 4 అవస్థలు ఉన్నాయి. బాల్యము పోయి యవ్వనము వచ్చినప్పుడు మనిషి దుఃఖించటం లేదు. యవ్వనము పోయి వార్ధక్యము వచ్చినప్పుడు దుఃఖించటం లేదు. కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము దుఃఖపడుతూ భయం పొందుతూ ఉంటాడు. మనిషిపై అతిగా మమకారం, బంధాన్ని పెంచుకోవటం వలనో, భౌతిక వస్తువులు, సుఖాలపై ప్రీతిని అతిగా పెంచుకోవటం వలనో, తాను ప్రేమిస్తున్నవి, తాను అనుభవిస్తున్న సుఖాలు ఇక ఉండవేమో అన్న ఆలోచన వల్లనో అతనికి మరణం ఎంతో భయాన్ని కలుగచేస్తుంది. మనిషి ఆ భయాన్ని వీడి ఏదో ఒక సేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. తన మరణం 10 మందికి ఉపయోగపడేలా జీవించాలి. అలా ఓ గంట పాటు ఆయన ఉపన్యాసం సాగింది. ఆ తర్వాత శిష్యులంతా చేరారు. అప్పటికే సూర్యోదయం అయి గంట గడిచినా చలి ఉధృతంగా ఉండటంతో 50 ఏళ్ల ఆనందరావు ఆ చల్లదనానికి తట్టుకోలేక తన పైపెంచని ఇంకా గట్టిగా బీయించుకుని మునగ తీసుకుని కదలకుండా అక్కడే కూర్చునే ఉన్నాడు. అసలే చలికాలం. ఆ పైన అది హిమాలయ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న ఆశ్రమం. అతనలా బిగుసుకుపోవటం చూసి లోపలికి వెళుతున్న గురువుగారు ఆగి అతనితో, "ఏంటి ఆనందం స్వామి, చలికి వణుకుతున్నారా, లేకపోతే నేను చెప్పిన మరణం గురించి విని వణికిపోతున్నారా?" అని అడిగారు నవ్వుతూ. ఆనందరావు మాట్లాడలేదు. అది చూసి, "స్వామి, ఈ ఆశ్రమానికి మీరు కొత్తగా వచ్చారు. మీరొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీరు ఎవరితోనూ కలవటం లేదు, మాట్లాడటం లేదు. ఏదో తీవ్రమైన మనోవ్యాకులత మిమ్మల్ని పట్టి పీడిస్తుందని నాకు అర్థమైంది. ఒకసారి సన్యాసం అంటూ స్వీకరించాక ఇక మనం గతాన్ని పూర్తిగా వదిలేయాలి. మనసుని దైవం మీద కేంద్రీకరించాలి. పదండి, అలా తోటలోకి వెళుతూ మాట్లాడుకుందాం." అతన్ని లేవదీశాడు. ఇక తప్పదన్నట్లు లేచాడు ఆనందరావు. గురువుగారు తమ కాషాయ పంచెను పైకి బిగించి కట్టి తోట పనిలోకి దిగారు. "చూడు స్వామి, మన మనసులో ఉన్న బాధని ఎవరితోనైనా చెప్పుకుంటే అది సగం తగ్గుతుంది. అదే సంతోషమైతే ద్విగుణీకృతమవుతుంది. నీ బాధేమిటో నాతో చెప్పు. నీకు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ సన్యాసం ఎందుకు స్వీకరించావు?" అని అడిగారు గురువుగారు. పారతో మొక్కలకు పాదులు తీస్తున్న ఆనందరావు ఒక్కసారి ఆయనకేసి చూసి, "మాది హైదరాబాదు స్వామి" అంటూ తన కథ చెప్పటానికి పూనుకున్నాడు. పుట్టిన దగ్గర నుంచి ఆనందరావు జీవితానికి ఎలాంటి డోకా లేకుండా దర్జాగానే గడిచిపోయింది. డిగ్రీలో ఉండగా తన క్లాస్మేట్ అయిన కళ్యాణి ప్రేమలో పడ్డాడు. ఒక్కగానొక్క కొడుకు కావడంతో తన ప్రేమ సంగతి వాళ్లకు డైరెక్ట్గానే చెప్పేశాడు. వాకబు చేస్తే కళ్యాణి వాళ్ల కుటుంబం తమ తాహతుకు తగ్గవారే అని తెలుసుకున్నాక ఆయన కొడుకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఆనందరావు చదువు అప్పుడే పూర్తయిన కారణంగా అతనికి ఉద్యోగం వచ్చే వరకు ఆగాల్సిందే అని చెప్పాడు. ఇక అప్పటినుంచి ఆనందరావు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ ఉద్యోగం అంత తొందరగా రాలేదు. తన ఉద్యోగ ప్రయత్నాల గురించి అతడు ఎప్పటికప్పుడు కళ్యాణి తండ్రితో చెప్తుండేవాడు. ఒకసారి ఆయన, "బాబు, మా మిలిటరీలో పోస్టులు ఖాళీ ఉన్నాయి, అప్లై చేస్తావా?" అని అడిగాడు. ఆయన ఒక రిటైర్డ్ మిలిటరీ మేనేజర్. "తప్పకుండా అంకుల్. కాకుంటే ఈ సంగతి మా అమ్మా నాన్నలకు చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటే నేను తప్పకుండా మిలిటరీలో ఉద్యోగానికి అప్లై చేస్తాను" అని చెప్పాడాయనకు. నిజానికి ఆనందరావుకి కూడా మిలిటరీలోకి పోవటం ఇష్టం లేదు. ఎలాగూ తన తల్లిదండ్రులు ఒప్పుకోరని తెలుసు కాబట్టి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంటూ కాబోయే మామగారి దగ్గర తప్పించుకున్నాడు. అతడు ఊహించినట్లే అతని తల్లిదండ్రులకు కొడుకుని మిలిటరీకి పంపటానికి ఒప్పుకోలేదు. దాంతో ఇక కళ్యాణి తండ్రి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. కొద్ది రోజుల తర్వాత అతడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాడు. మరి కొద్ది రోజులకే అతనికి కళ్యాణితో ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. ఉద్యోగరీత్యా ఆనందరావు సిటీలో ఉండాల్సి రావటం కళ్యాణి తల్లిదండ్రుల కాలనీలోనే వాళ్ళు ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టేశారు. తన కూతురి కడుపు పండాలని కళ్యాణి తల్లి కూడా ఎన్నో మొక్కులు మొక్కుకోసాగింది.
అయితే ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినా వాళ్ళ ఆశ మాత్రం ఎన్నాళ్ళైనా తీరలేదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అని అందరూ ఒక తీర్మానానికి వచ్చేశారు. అప్పుడు ఆనందరావుకి ఒక పల్లెటూళ్ళలో ఒక వైద్యుడు ఆయుర్వేదానికి సంబంధించిన మందులు ఇస్తాడని, అవి బాగా పనిచేస్తాయని తెలుసుకుని వెళ్ళి ఆయన్ని కలిసి తన గోడు వెళ్ళబోసుకోవటంతో ఆయన ఏవో మందులిచ్చాడు. మరోపక్క కళ్యాణి ఎన్నో నోములు వ్రతాలు చేయటం మొదలుపెట్టింది. కొన్నాళ్లకు కళ్యాణి నెల తప్పటంతో వాళ్ళ ఆనందానికి అంతులేకుండా పోయింది. దీనికి కారణం తాను తెచ్చిన ఆయుర్వేద మందులే అని ఆనందరావు, తాను చేసిన వ్రతాలు పూజల ఫలితమేనని కళ్యాణి వాదన కూడా వేసుకున్నారు. ఏమైతేనేం 9 నెలలు తిరిగేసరికల్లా వారికి పన్నంటి మగబిడ్డ పుట్టాడు. 2 కుటుంబాలలోనూ ఆనందం వెల్లివిరిసింది. పుట్టిన పిల్లవాడికి భరత్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలల తేడాతో ఆనందరావు తల్లిదండ్రులు చనిపోవటంతో కళ్యాణి తల్లిదండ్రులు ఆనందరావు కుటుంబానికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా నిలిచారు. ఆ కారణంగా భరత్ బాల్యమంతా తన అమ్మమ్మ తాతయ్యలతోనే గడిచింది. క్రమంగా అతడు పెరిగి పెద్దవాడు అయ్యి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఒక ఆదివారం రోజు మామగారి ఇంట్లో ఉండగా భరత్ ఉద్యోగ ప్రస్తావన వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నావా, లేకపోతే ఎంఎస్ చేయటానికి అమెరికా వెళతావా అని అడిగాడు ఆనందరావు. లేదు నాన్నా, నేను మిలిటరీలో చేరదామనుకుంటున్నాను అన్నాడు. అది విన్న ఆనందరావు గుండె గూబేలుమంది. మంచి ప్యాకేజీతో ఎన్నో కంపెనీలు ఉద్యోగాలిస్తుండగా ఈ మిలిటరీ గొడవేమిటి? అదేమీ వద్దు అన్నాడు నిష్కర్షగా. నాన్న, నాకు లక్షలకు లక్షలు డబ్బు సంపాదించే ఉద్యోగం చేయాలని లేదు. ఒక సైనికుడిగా నేను దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నాను. అందుకే మిలిటరీ ఉద్యోగానికి అప్లై చేశాను. దేశమాతకు సేవ చేసే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను. కొడుకు అంత నిక్కచ్చిగా మాట్లాడటంతో ఆనందరావు మిడిగుడ్లు వేసుకుని చూస్తుండిపోయాడు. తర్వాత భార్య వైపు తిరిగి, విన్నావా నీ కొడుకు చెప్పింది? ఈయనగారు దేశసేవ చేస్తారట. ఎవరికి లేని బాధ వీడికెందుకు? నువ్వైనా చెప్పు అన్నాడు. వాడు చెప్పింది నాకు సబబుగానే అనిపిస్తుంది. వెళ్ళనీయండి. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ఎగబడితే దేశాన్ని రక్షించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నది కళ్యాణి. ఆమె ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు మరి. అవును అల్లుడు గారు, మీరు ఎలాగూ మిలిటరీలోకి రాలేదు. కనీసం మీ కొడుకునైనా వెళ్ళనీయండి. దాదాపు నా సర్వీస్ అంతా మిలిటరీలోనే గడిచిపోయింది. నాకే ఒక కొడుకుండి ఉంటే వాడిని తప్పకుండా సైన్యంలోకి పంపేవాడిని. ఇప్పుడు నా మనవడు వెళ్తానంటున్నాడు. వెళ్ళనీయండి అన్నాడు కళ్యాణి తండ్రి. చిన్నతనం నుంచి భరత్కు అతని తాతగారు సైన్యంలో తాము చేసిన సాహస కృత్యాల గురించి వివరిస్తూ దేశం, దేశభక్తి అంటూ ఎన్నో కథలు చెప్పేవాడు. అతని తల్లి కూడా దేశభక్తుల కథలు చెప్తూ ఉండేది. అవన్నీ భరత్ మెదడులో పాతుకుపోయి ఆ నిర్ణయానికి వచ్చాడని ఆనందరావుకి తెలీదు. భరత్కు నచ్చచెప్పటం ఆనందరావు వల్ల కాలేదు. కొద్ది రోజుల తర్వాత భరత్ సైన్యంలోకి జాయిన్ అయిపోయాడు. ఎంతో చురుకుగా, ఉత్సాహంగా ఉండే భరత్ కొద్ది కాలంలోనే సైన్యంలో మంచి ర్యాంకుకి ఎగబాకాడు. అతని ఆధ్వర్యంలో సైన్యం ఎన్నో విజయాలు స్వంతం చేసుకుంది. అవి తెలిసి ఇంట్లో అందరూ సంతోషించినా ఆనందరావు మాత్రం ఎంతో అసంతృప్తి ఫీల్ అయ్యేవాడు. అయితే కాశ్మీరు లోయలో ఉగ్రవాదుల కూబింగ్ జరుపుతున్న సమయంలో ఒక స్కూల్లో జరిగిన భీకర పోరాటంలో అతను వీరమరణం చెందాడని వార్త రావడంతో అతడు ఖిన్నుడైపోయాడు. నా ఒక్కగానొక్క కొడుకు మరణానికి కారణం మీరే అని మామగారిని, భార్యను నానా మాటలు అని ఆ రోజే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అలా నా ఇష్టానికి విరుద్ధంగా నా భార్య, ఆమె తండ్రి చేసిన కుట్రకి ఫలితంగా నేను ఇలా సన్యాసం స్వీకరించాను. దేశాలు పట్టి తిరుగుతూ చివరికి ఈ ఆశ్రమానికి చేరుకున్నాను స్వామి అని తన కథను ముగించాడు. అంతా విన్న గురువుగారు, అంటే ఆ మధ్య కాశ్మీర్లో ఉగ్రవాదుల ఎదురుదాడిలో చనిపోయిన భరత్ నీ కొడుకా అని అడిగాడు. అవును, మా అబ్బాయి మీకు తెలుసా స్వామి? ఆశ్చర్యపోయి అడిగాడు. అయ్యో, తెలియకపోవటమేమిటి? తన బృందంతో కలిసి వెళ్ళిన మీవాడు ఆ రోజు చేసిన ఆ సాహసం వల్లనే అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఒక స్కూలుకు చెందిన దాదాపు 200 మంది పిల్లల ప్రాణాలు రక్షింపబడ్డారు. ఈ వార్త పేపర్లో వచ్చింది. సైన్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం కూడా మీ వాడి పేరు మీద మొన్న ఆగస్టు 15న ప్రదానం చేయబడింది కూడా. దాన్ని అతని తల్లి అందుకోవటం నాకు తెలుసు. అంత గొప్ప కొడుకుని కన్న తల్లిదండ్రులు నిజంగా పుణ్యాత్ములు అనుకున్నాను. కానీ అతని తండ్రివైన నువ్వు ఇలా అవుతావని అనుకోలేదు. ఇందాక నా ఉపన్యాసం నువ్వు సరిగ్గా విన్నట్టు లేదు. మీ కొడుకు ఎంతో విలువైన మరణాన్ని పొందాడు. దానికి పూర్తి వ్యతిరేకంగా నా కొడుకు మరణించాడు తెలుసా అన్నాడు. ఆనందరావు ఆశ్చర్యపోయి, అదెలా స్వామి, ఏం జరిగింది అని అడిగాడు. వాడికి చదువు సరిగ్గా అబ్బలేదు. చెడు తిరుగుళ్ళు అలవాటయ్యాయి.
తాగుడు, జూదం వీడికి బానిసై డబ్బు కోసం రోజూ మమ్మల్ని పీడించేవాడు. వాడి మీద బెంగతో నా భార్య చనిపోయింది. ఆ తర్వాత కూడా వాడు మారలేదు. డబ్బు ఇవ్వకపోతే దౌర్జన్యం చేసి మరీ తీసుకుపోయేవాడు. వాడిని కంట్రోల్ చేయటం నా వల్ల కాలేదు. ఒకరోజు జూదం ఆడుతుండగా జరిగిన గొడవలో కొంతమంది రౌడీల చేతుల్లో వాడు చంపబడ్డాడు. దాంతో ఈ లోకంలో నా అనేవాళ్ళు లేక నేను సన్యాసం స్వీకరించి ఇక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని స్థాపించాను. మన కొడుకులిద్దరి మరణంలో ఉన్న తేడా నీకు అర్థమైందనుకుంటాను. మరణం చెప్పిరాదు. అది ఇంట్లో, వీధిలో, క్లబ్బులో, సైన్యంలో ఇలా ఎక్కడున్నా రావచ్చు. అయితే ఆ మరణం 10 మందికి ఉపయోగపడితేనే ఆ జన్మ సార్థకమైనట్లు. నీ కొడుకు చాలా గొప్పవాడు. నీ భార్య, మామగారు చేసింది మంచి పనే. అది నువ్వు తెలుసుకుంటే మంచిది అన్నాడు. ఆ మర్నాడు ఆనందరావు ఆ ఆశ్రమాన్ని విడిచి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం ఒక శిష్యుడు గురువుగారితో, గురువుగారు, అసలు పెళ్ళే చేసుకొని మీరు మీ భార్య చనిపోయిందని, కొడుకు చంపబడ్డాడని ఆ కొత్త స్వామికి ఎందుకు అబద్ధం చెప్పారు? అలా అబద్ధాలాడటం మన బోటి సన్యాసులకు తగదు కదా అని అడిగాడు. అవును, నిజమే. కానీ అతగాడి మనసంతా చనిపోయిన కొడుకు మీదే ఉంది. కేవలం తన భార్య, మామగార్ల మీద కోపంతో ఇలా వచ్చాడే కానీ సన్యాసం స్వీకరించే పరిపక్వ దశ అతనికి ఇంకా రాలేదు. అందుకే ఆపద్ధర్మంగా అతనికి అలా అబద్ధం చెప్పక తప్పలేదు అన్నారు గురువుగారు నవ్వుతూ. సమాప్తం.